అందరికీ నమస్కారం. నేను డాక్టర్ భావన, కన్సల్టెంట్ రుమటాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్, సంగీత్, సికింద్రాబాద్లో. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి? అది కూడా ఒక రుమాటిక్ వ్యాధేనా? ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఒక డీజెనరేటివ్ ఆర్థరైటిస్, అంటే క్షీణిత వ్యాధి. రుమాటిక్ వ్యాధులు వచ్చేసి ఆటో ఇమ్యూన్ డిసీజెస్, అంటే ఇమ్యూన్ సిస్టమ్ లోపం వల్ల, రోగనిరోధక వ్యవస్థ లోపం వల్ల వచ్చే వ్యాధులు. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది మోస్ట్ కామన్ డీజనరేటివ్ ఆర్థరైటిస్ అనమాట. అంటే వయస్సు పైబడే కొద్దీ కీళ్ళ లోపల ఉండే గుజ్జు కరిగిపోవడం, అంటే కార్టిలేజ్ అనే ఒక లేయర్ అది క్షీణించడం. దీనివల్ల ఎముక మీద ఎముక రాపిడి కలుగుతూ దానివల్ల నొప్పి అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా చాలామందికి, ఎస్పెషలీ వృద్ధులకు, 40-45 వయసు పైబడ్డ వాళ్లకు, దీర్ఘకాలంగా పనులు చేసేవాళ్లకు, లేదా మాన్యువల్ లేబర్ చేసేవాళ్లకు, ఎక్కువగా నడిచే వాళ్లకు, మెట్లు ఎక్కువ దిగుతుండే వాళ్లకు, ముఖ్యంగా మోకాళ్ళల్లో నొప్పులు అనేవి గమనిస్తూ ఉంటారు. అవి ఆటోఇమ్యూన్ వ్యాధి అవ్వాలి అని కాదు, అవి సాధారణంగా ఆస్టియో ఆర్థరైటిస్ అంటే డీజనరేటివ్ ఆర్థరైటిస్ అవుతుంది. ఇలా వచ్చిన వాళ్ళు ఏం చేయొచ్చు, ఎలాంటి మార్పులు చేయాలి, ఈ నొప్పికి విరుగుడే లేదా ఆపరేషన్ మాత్రమే చేయించుకోవాలా అనేది చాలా సాధారణంగా అడిగే ప్రశ్నలు. ఇలా నొప్పి మొదలైన వాళ్ళు ఫస్ట్ వాళ్ళు జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవచ్చు. అంటే స్థూలకాయం ఉన్నవాళ్ళు లేదా ఒబిసిటీ ఉన్నవాళ్ళు, వెయిట్ అధికంగా ఉన్నవాళ్ళు వెయిట్ తగ్గించుకోవడం వల్ల ఈ కీళ్ళ మీద, మోకాళ్ళ వంటి కీళ్ళ మీద ఒత్తిడి సిగ్నిఫికెంట్గా తగ్గుతుంది. అలా వాళ్లకు నొప్పి కూడా తగ్గుతుంది. ఫర్దర్గా అయ్యే కీళ్ళల్లో డ్యామేజ్ కూడా తగ్గిపోతుంది. సో ఫస్ట్ మన చేతుల్లో ఉండేది వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవడం, అలాగే ఎక్సర్సైజెస్ అంటే ఫిజికల్ థెరపీ. ఒక పక్క కీళ్ళు అరిగిపోతున్నాయి అంటున్నారు, మళ్ళీ ఎక్సర్సైజ్ చేయొచ్చా అనేది చాలా సాధారణంగా అడిగే క్వశ్చన్. కీళ్ళు అరుగుదల ఫర్దర్ ఇంకా పెరగకుండా ఉండేందుకు చేయాల్సిన కొన్ని ఎక్సర్సైజెస్: వాకింగ్, రెసిస్టెన్స్ ట్రైనింగ్, క్వాడ్రిసెప్స్ అంటే మోకాలు చిప్ప పైన ఉండే కండరాలను బలోపేతం చేసుకోవడం, వాటిని క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజెస్ అంటాం. ఇలాంటి ఎక్సర్సైజెస్ చేసుకోవడం వల్ల మళ్ళీ జాయింట్ మీద, అంటే నీ జాయింట్ మీద, మోకాలు జాయింట్ మీద ఒత్తిడి తగ్గుతుంది, అలాగే నొప్పి కూడా తగ్గుతుంది. మెట్లు ఎక్కి దిగడం లాంటి పనులు చేసినా, లేదా కింద గుంత కూర్చోవడం లాంటివి చేసినా మోకాళ్ళ మీద, ఈ కీలు మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి యాక్షన్స్ అవాయిడ్ చేయాలి. ఏంటి? గుంత కూర్చోవడము, మెట్లు ఎక్కి దిగడం, ఎక్కువ బరువులు లేపడం. వేరే వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, ఎలిప్టికల్ మీద ఎక్సర్సైజ్ కానీ, లేదా స్టేషనరీ బైసికల్ మీద ఎక్సర్సైజ్ కానీ చేసుకోవచ్చు, అండ్ చేయాలి కూడా. తర్వాత ఆహార శైలిలో వేరేమన్నా మార్పులు చేయాలా, ఏమన్నా పథ్యం పాటించాలా అంటే అవసరం ఏమీ లేదు. హెల్దీ బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవాలి, డైట్ తీసుకోవాలి. ఎక్సెస్ ప్రాసెస్డ్ ఫుడ్ కానీ, ఆయిలీ ఫుడ్స్ కానీ అవాయిడ్ చేయాలి. హోల్ గ్రెయిన్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ బాగా తీసుకోవాలి. లీన్ మీట్ అంటే చికెన్ లాంటి లీన్ మీట్, ఎగ్స్, మిల్క్ ఇవన్నీ తీసుకోవచ్చు. ఎక్సెస్ రెడ్ మీట్ అంటే మటన్ కానీ, బీఫ్ కానీ, పోర్క్ కానీ ఇలాంటివి అవాయిడ్ చేయడం బెటర్. ఒకసారి ఇంకా ఈ కీలులో క్షీణత మొదలైన తర్వాత దాన్ని రివర్స్ చేయడానికి కొన్ని రకాల ఇంజెక్షన్స్ కానీ, పిఆర్పి ట్రీట్మెంట్స్ అని కానీ, స్టెమ్ సెల్ ట్రీట్మెంట్స్ అని కానీ చెప్తుంటారు డాక్టర్స్. కాకపోతే ఇవేవి కూడా లోపల జరిగే క్షీణతను ఆపడం కానీ లేదా నిర్మూలించడం కానీ చేయవు. ఇవన్నీ ఓన్లీ టెంపరరీగా రిలీఫ్ ఇస్తాయి. అది కూడా టెంపరరీగా ఇచ్చే కొన్ని ఇంజెక్షన్స్, హైల్యూరానిక్ యాసిడ్ అనే ఇంజెక్షన్స్ కానీ, స్టీరాయిడ్స్ అనే ఇంజెక్షన్స్ కానీ, ఇవన్నీ టెంపరరీగా పెయిన్ రిలీఫ్ ఇస్తాయి. బట్ క్యూర్ అనేది ఈ వ్యాధికి ఉండదు, ఎందుకంటే లోపల కీలులో ఆల్రెడీ క్షీణత స్టార్ట్ అయిపోయింది కాబట్టి. పిఆర్పి ట్రీట్మెంట్స్, స్టెమ్ సెల్ ట్రీట్మెంట్స్ అనేవి ఈ క్షీణతను ఆపి మళ్ళీ యవ్వన స్టేజ్లో ఉన్న జాయింట్ లాగా చేస్తాయి అన్నట్టు చెప్తున్నారు. బట్ అలాంటి ఎవిడెన్స్ అయితే స్టడీస్లో ఈ ట్రీట్మెంట్స్ వల్ల నార్మల్ అవుతుంది జాయింట్ అనేది ఎవిడెన్స్ ఏమీ లేదు. సో మీకు అలా ప్రామిస్ చేసి ఎవరన్నా ఈ ట్రీట్మెంట్ చేస్తాము అని చెప్పినా కూడా నమ్మకూడదు. అయితే ఒకసారి క్షీణత అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళిపోయింది,
స్టేజ్ 3 స్టేజ్ 4కి వెళ్ళిపోయింది. నొప్పి కూడా నొప్పి బిళ్ళలు లేనిదే కంట్రోల్ అవ్వటం లేదు. ఎంత ఎక్సర్సైజ్ చేసినా కంట్రోల్లో పెట్టుకున్న వెయిట్ని కంట్రోల్ అవ్వటం లేదు నొప్పి అంటే అప్పుడు ఇంకేం చేయొచ్చు? అప్పుడు కీలు మార్పిడి ఆపరేషన్ చేయించుకోవాల్సిందే. టోటల్ నీ రిప్లేస్మెంట్ లేదా హెమియాక్సోప్లాస్టీ అని అంటాము. ఇది ఆర్థోపెడిక్ సర్జన్స్ మీ వయసుకు తగ్గట్టు మీరు ప్రొసీజర్ని తట్టుకోగలరా లేదా అని కొన్ని ప్రిలిమినరీ టెస్ట్ చేసి దానికి తగ్గట్టు ఆపరేషన్ చేసేస్తారు. ఆపరేషన్ చేసిన తర్వాత కూడా బెడ్కే పరిమితం అవ్వాలా అని చాలామంది భయపడుతూ ఉంటారు. ఇప్పుడుండే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ వల్ల యాజ్ సూన్ యాజ్ 3 days అంటే విదిన్ 3 days 3 రోజుల్లో ఆపరేషన్ అయిన 3 రోజుల్లోనే నిలబడొచ్చు, వాకర్ సహాయంతో నడవచ్చు. తర్వాత ఓ 2-3 నెలలు రెగ్యులర్గా క్రమం తప్పకుండా ఫిజియోథెరపీ డైలీ చేసుకోవాలి. ఆ తర్వాత కూడా ఫిజియోథెరపీ మనము పర్యవేక్షణ లేకపోయినా కూడా చేసుకోవాలి. అప్పుడైతే ఈ నొప్పి కంట్రోల్లో ఉంటుంది. థ్యాంక్ యూ.